మనం విన్నాం. సో ఆ లేవర్ గంగాళము ఎంతో ప్రాముఖ్యమైనది. సో గంగాళం గనక లేనట్లయితే దహన బలి అయిపోయిన తర్వాత, సమాధాన బలి అయిపోయిన తర్వాత, నైవేద్య బలి అయిపోయిన తర్వాత, అపరాధ పరిహారార్థ బలి అయిపోయిన తర్వాత, పాప పరిహారార్థ బలి అయిపోయిన తర్వాత మనము అక్కడతో ఆగిపోలేము. కానీ ఒక ముందుకు ఒక ఒక అడుగు ముందుకు వేసి మనము ఆ యొక్క గంగాళం దగ్గరికి మనం రాగలము. గంగాళం దగ్గర మన జీవితాలు, మన యొక్క హృదయాలు, మన యొక్క శరీరాలు అవి పవిత్రపరచబడటానికి మనం మనం ఇవ్వబడుతుండాలి. పాత నిబంధనలో మనం ఏం చూస్తూ వచ్చినామంటే వారు నిర్గమాకాండము 30 అధ్యాయము 17 నుంచి 21 వరకు మనం ఏం చూడగలుగుతూ వచ్చినామంటే, ఏ విధమైన రీతిలో వారు యాజకులు, వారు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడానికి ముందుగా వారి యొక్క కాళ్ళను, వారి చేతులను కడుక్కునేవారని మనం చూస్తూ వచ్చినాం. సో చేతులు మన పనులకని, మనం ఏమైతే చేస్తున్నామో ఆ పనుల కొరకని, అదే విధంగా కాళ్ళు మన ప్రవర్తన కొరకే కడగబడాలని దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మనం వింటూ వచ్చినాం. అది పాత నిబంధనలో. నూతన నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో చెప్పుంటేదిగా మనము మన యొక్క శరీరాలన్నీ కూడా ఆయన యొక్క ఉదకమనే స్నానం చేత కడగబడాలని ప్రభువు కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి 20 ఆ వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాల్లో కూడా ప్రభువారు ఏ విధమైన రీతిలో ఉదకమనే స్నానం ద్వారా ఆయన మనం కడుగుతుంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ కడగబట్టం, ఈ పవిత్రపరచబట్టం అనేది విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. సో శాంక్టిఫికేషన్, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభుని మనం సంతోషపెట్టలేం. ఈ లోకంలో ఏదో ఒక రకమైన రీతిలో మైలు, ధూళి, దుమ్ము పడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క సన్నిధానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క మన జీవితాల్లో మనం కడగబడుతూ ఉండాలి. ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నామంటే, ఈ మారిపోయే లోకంలో, ఈ చెడ్డ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో ఇక్కడ దానియేలు గారిని రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాం. ఎంతో అద్భుతకరమైన క్యారెక్టర్. చాలాసార్లు మనం ధ్యానిస్తూ వచ్చినాం. కానీ ఇదేనా నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన కోణాన్ని ఆయన ఆవిష్కరించాలని నేను కోరుతుంటున్నాను. దేవుని యొక్క వాక్యమునకు గాని, లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క వాక్యమునకు ఎంతో విశిష్టత, ఎంతో ప్రశస్తమైన సంగతి ఉన్నది. అదేంటంటే ఆ యొక్క వాక్యం చదివిన, వాక్యం విన్న ప్రతిసారి కూడా నేను ఒక్కొక్కసారి నేను ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఒకే వాక్యాన్ని ఆయా సంఘాల్లో ఒకే వాక్యాన్ని నేను బోధిస్తుండేవాడిని. ఇన్ని సార్లు దేవుని వాక్యాన్ని ఇన్ని రకాలుగా నేను బోధిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అదే వాక్యాన్ని, సేమ్ వాక్యాన్ని నేను ఇంతవరకు నేను బోధించలేదు. అది దేవుని వాక్యానికి ఉండే ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ దినాన్ని కూడా దానియేలు గురించి కొన్ని విషయాల్ని, కొన్ని సంగతుల్ని మనం తెలుసుకోబోతుంటున్నాం. దానియేలు ఎంతో ప్రశస్తమైన వ్యక్తి. దానియేలు గారి బైబిల్ గ్రంథంలో బైబిల్ ఉన్నట్టుగా వ్రాసిన బైబిల్. ఈ బైబిల్ గ్రంథం ఎంతో దానియేలు గ్రంథము దాంట్లో ఎంతో వాస్తవమైనది. బైబిల్ గ్రంథంలో బైబిల్ ఇద్దరు వ్యక్తుల గురించి నెగిటివ్గా, వాళ్ళ గురించి ఏ విధమైన రీతిలో చెడు చెప్పకుండా, ఎటువంటి నెగిటివ్ చెప్పకుండా ఉన్న 2 క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో. అవేంటి ఎవరైనా చెప్పగలరా? అంతకుముందు కూడా నేను చెప్పాను. బైబిల్లో 2 పాజిటివ్ క్యారెక్టరే, ఒక్కటి కూడా నెగిటివ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి నెగిటివే వ్రాయలేదు. ఎవరాడు వాళ్ళిద్దరు? యోబు బ్రదర్, దానియేల్ అంకుల్, సిస్టర్ యోబు. ఓకే. ఎవరు మన హెప్సీ? ఎవరు? యోసేపు, దానియేలు. యోసేపు, డానియేల్. అవును, కరెక్ట్. సో బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడుతూ వచ్చింది. వాళ్ళలో ఎటువంటి నెగిటివిటీ లేదు. ఆ నెగిటివ్ లేనిది ఏంటంటే యోసేపు. సిస్టర్ యోబు గురించి కనుక మనం చూస్తే వాళ్ళ
వాళ్ళ ఫ్రెండ్స్ మీరు 38 అధ్యాయాలు 1 నుంచి 38 అధ్యాయాలు కనుక 39 కూడా చూస్తే గనుక వాళ్ళు చాలా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని బాగా దూషిస్తారు. అంటే ఆయనలో నెగిటివ్ లేదు కానీ ప్రజలు అతన్ని దూషిస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు యోసేపు గురించి కనుక మనం చూస్తే అటువంటి నెగిటివిటీ కానీ ఎక్కడ మనకు కనబడదు. అటువంటి నిందలు వాళ్ళు వేసినందుకు కూడా తప్పుడుగా మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే యోసేపు జీవితాన్ని మరొకసారి మనం చూస్తాం. సో దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా 12 అధ్యాయాల్లో కూడా మనం చూడబోతుంటున్నాం ఈ దినాన్ని కూడా. సో యాక్చువల్గా మనం ఒకసారి చరిత్ర గనక మనం చూడగలిగినట్లయితే ప్రభువారు ఆదామును సృజించిన సమయంలో ఆదాము తన యొక్క పోలిక ఉండాలని సృజిస్తూ వచ్చారు, కానీ ఆదాము తప్పిపోయాడు. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్రభుది. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్లాన్ బి మనందరికీ తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయము 12వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు అబ్రహాం అనే వ్యక్తితో తను మాట్లాడుతూ వచ్చారు. తన స్వకీయ సాంపత్యంగా తనకి ఇష్టానుసారమైన ప్రజలుగా ఉండేదానికి అబ్రహాముని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రభువారు ఇచ్చిన బిడ్డ, తనకి అనుగ్రహించిన బిడ్డ ఇస్సాకు ఇచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేస్తూ వచ్చాడు. ప్రభువా చెప్పారు, నీ ద్వారా నీ సంతానం ద్వారా నేను ఒక ప్రత్యేకమైన దేశాన్ని నేను ఏర్పాటు చేశాను. లైక్ దాట్. అదే విధమైన రీతిలో మనం ఏమైతే నేటి దినాల్ని బుధవారం దినాన్ని నిర్గమాకాండాల్ని లేకపోతే ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తుంటున్నాము. ఒక్క వ్యక్తి లేక పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత వచ్చిన ఆ వ్యక్తి, వాగ్దానం ద్వారా చేయబడిన వ్యక్తి, గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా వాగ్దానం చేయబడిన ఆ వ్యక్తి ఇస్సాకు ద్వారా ఏ విధమైన రీతిలో జనాంగం వచ్చిందో అనే విషయాన్ని మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా ప్రభువారు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని ప్రవేశింపజేస్తూ వచ్చాడు. వాళ్ళు 12, మనందరికీ తెలుసు, వారికి 12 గోత్రాలుగా వారు ఉన్నారు. ఈ 12 గోత్రాలకి కూడా న్యాయాధిపతులు వెలుబడి చేస్తూ వచ్చారు. దాంట్లో మనందరికి తెలిసినట్టుగా మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఆఫ్ కోర్స్ ప్రభువారి ప్లాన్ అగైన్ ఇట్ ఈస్ ఫెయిల్. ఎందుకు మనుషులు ప్రభువారు వాళ్ళ మీద పెట్టే నమ్మకాన్ని ఈ ప్రజలు ఎందుకు వమ్ము చేస్తూ వచ్చారు అనే విషయాన్ని మనకందరికీ బాగా ఎరుక. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాం. ఒక షెపర్డ్ బాయ్, ఒక గొర్రెల కాపరి. ప్రభువారి ఉద్దేశం కనుక మనం చూస్తే సౌలు తర్వాత తన కుమారుడైన యోనాతాను ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండాలి. బట్ గాడ్ డిడ్ నాట్ లైక్. ప్రభువారు మనలాగా చూడరు. మనలాగా తప్పులు ఉంటే గనుక కవర్ చేయరు. చూసి చూడనట్టుగా ఆయన వ్యవహరించరు. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ప్రభువారికి ఉండే ఉద్దేశం ఏంటంటే ఒక షెపర్డ్ బాయ్, ప్రభు కొరకు నమ్మకస్తున్న వ్యక్తిని ప్రభువారి ఎంపిక చేసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి దావీదు. ఒక షెపర్డ్ బాయ్, ఒక గొర్రెల కాపరిని ప్రభు ఆ గొప్ప సామ్రాజ్యానికి, ఇశ్రాయేల్ దేశానికి 12 గోత్రాలకి రాజుగా చేశాడు. అఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు రెహబోమ్, తనక సొలొమోను కుమారుడైన రెహబోమ్ దగ్గరికి వచ్చినప్పుడు దట్స్ హౌ ద కింగ్డమ్ ఇస్ డివైడెడ్. దానికంటే ముందుగా కనుక మనం చూస్తే సొలొమోను తన చివర యోధమనితో తాను ప్రభు కొరకు నమ్మకంగా లేడనే విషయాన్ని మనం చూస్తుంటాం. వెన్ ఇట్ కమ్స్ టు యెరోబాము సమయం దగ్గరికి మనం వచ్చినప్పుడు, యెరోబాము 2 ఇశ్రాయేల్ దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒక రాజ్యం ఏమో నార్త్ వైపు ఉత్తర దిక్కున ఉన్నదేమో ఇశ్రాయేల్ దేశంగా మార్చబడింది. దక్షిణ దిక్కులో ఉన్నది ఏమిటో యూదా రాజ్యంగా అది విభాగించబడుతూ వచ్చింది. వై ఐ వాంట్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే, ఈ మాటలు కనుక మీకు చెప్పగలిగితే కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దానియేలు ఎటువంటి పరిస్థితుల్లో నివసించాడు అనే విషయాన్ని జస్ట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. నేను మీ ముందుకు తీసుకురావాల్సిన సంగతులు ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో దానియేలు గారు తన యథార్థతను తను కాపాడుకుంటూ వచ్చారో, యథార్థమై ఏదో రీతిలో నీతిగా, న్యాయంగా, పవిత్రంగా జీవించడం అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. రండి, యెరోబాము గురించి నేను చదువుతూ వచ్చినప్పుడు
నాకెంతో కోపం వచ్చింది యెరోబోము మీద. మొదటి రాజులు 12వ అధ్యాయము 28వ వచనం. ఈ వ్యక్తి విషయంలో కూడా ప్రభువారు ఈ వ్యక్తిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. ఈ యెరోబోముని ఎంపిక కూడా ప్రభువారు ఒక దేవుని యొక్క వాక్యం ద్వారా అది జరుగుతూ వచ్చింది. రండి చూడండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూస్తే, ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. 33వ వచనం కనుక మనం చూస్తే, అతను ఏం చేస్తాడు అనే విషయాన్ని గురించి, ఇటువంటి విగ్రహారాధన చేశాడనే విషయాన్ని గురించి చెప్పబడుతూ వచ్చింది. యెరోబోము యొక్క జీవితాన్ని ప్రవచించకపోతే మనం ఎప్పుడైనా కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్, వి నెవర్ స్టడీడ్ దాట్. ఎంత భయంకరమైన క్యారెక్టర్. అయితే ఒకసారి కనుక 14వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, యెరోబోము తన భార్యతో ఇట్లనెను, నువ్వు లేచి యెరోబోము భార్యవని తెలియకుండా మారు వేషం వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు. అహియా అనే ప్రవక్త, ఇతను యెరోబోము రాజు అవుతామని చెప్తూ వచ్చినాడు. 2 రాజ్యాలకు విడిపోయిన ఈ రాజ్యం మీద, ఉత్తర భాగానుండే ఈ రాజ్యం మీద యెరోబోముని ప్రభు రాజుగా చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ మనుషుడు ఫెయిల్ అవుతూ వచ్చినాడు, ఎంతో తప్పిపోతూ వచ్చినాడు. ఆ యొక్క నార్త్రన్ దేవుని ప్రజలు, ప్రభు ద్వారా విమోచించబడిన ఈ ప్రజలు పాపం చేస్తూ వచ్చారు. ఇటువంటి ప్రజలను ప్రభువారు వీరిని అష్షూరుకి అప్పగించినాడు. అష్షూరు వీళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయినాడు. 10 గోత్రాలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి, ఏమి లేకుండా అయిపోయినాయి. దాదాపు ఒక 100 సంవత్సరాల తర్వాత దక్షిణ దేశమైన యూదా కూడా, 2 గోత్రాలతో ఉన్న యూదా కూడా, వాళ్ళు కూడా చెడిపోయారు. వాళ్ళు కూడా ఎంతో భయంకరమైన రీతిలో వారు జీవిస్తూ వచ్చినారు. వారు కూడా విగ్రహారాధన ప్రారంభిస్తూ వచ్చారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. దాంట్లో ఒక భయంకరమైన రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహోయాకీము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ వ్యక్తి గురించి చెప్పబడుతుంటుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరాన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఇక్కడ మనం ఏమి చూస్తుంటున్నామంటే, యెహోయాకీము అనే భయంకరుడైన రాజు, చాలా భయంకరుడైన రాజు. ఎందుకు భయంకరుడు అంటే, ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది తన యొక్క భయంకరత్వము, ఎంత భయంకరుడుగా తన విగ్రహారాధన చేస్తుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు ఆయన చక్కటి మాటను ఆయన మాట్లాడుతున్నారు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూస్తే, వారిలో పెద్దదాని పేరు హోలా, ఆమె సహోదరి పేరు హోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షుమ్రోనునకు, ఒహోలీబయా అని పేరు యెరూషలేమునకు చెందినవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి. అంత మాత్రం కాదు కానీ 6వ వచనం మనం చూస్తాం, తన వీటి కాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణములు గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవనులను, గుర్రములకు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. ఎంతో భయంకరమైన రీతిలో ఇశ్రాయేలు దేశము ఒహోలా అని ఏమైతే పేరు పెడుతూ వచ్చారు, ప్రభువారు చెప్తున్నారు. ప్రభువారి యొక్క ఆర్ద్రతతో కూడిన మాటలు ఇక్కడ చెప్తున్నారు. వారు నాతో ఒడంబడిక చేయబడుతూ వచ్చినప్పటికి కూడా, వారు నాకు పెండ్లి చేసుకున్నప్పుడు కూడా వ్యభిచారం చేశారు అని చెప్తున్నాడు. ఎంత ఘోరమైన మాటలు. ఐ కెనాట్ యూజ్ దిస్ థింగ్. ఆ మాటలు నేను ఉపయోగించకూడదు, సారీ. కానీ బైబిల్ గ్రంథం ఆ మాటలు చెప్తుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం అంటే ఏంటి?
ప్రభువుని ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఒక స్త్రీని తాను పెండ్లి చేసుకున్న తర్వాత వేరే స్త్రీ వైపు తను చూడటం గాని, వేరే స్త్రీ తండ్రికి వెళ్తే అది వ్యభిచారం. ఇక్కడ జరిగిన సంగతి అదే. వీళ్ళు ప్రభువుని వెంబడించాలి, ప్రభు యొక్క ఆ అడుగుజాడులో నడవాలి. దానికి వ్యతిరేకంగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. ప్రభువారు ఆయన ఏదో చూచి చూడనట్టుగా ఆయన వదిలివేయలేదు అక్కడ సంగతులను. ప్రభువారు చూచి చూడనట్టుగా సంగతులను వదిలివేయలేదు. కానీ ప్రభువారికి ఎంతో రోషం కలిగిన దేవుడు అంటున్నాడు. ఏ దేవుడైతే మనం సేవిస్తుంటున్నామో ఆయన మనల్ని చూస్తుంటున్నాడు. ఒకవేళ నేటి దినాన్ని చాలా మంది అనుకుంటున్నారు, పాపం చేసి దాంట్లో సంతోషించే వాళ్ళు చాలా మంది నేటి దినాన్ని ఏమనుకుంటున్నారంటే, నేను పాపం చేస్తున్నాను, నా మీద ఏమికి ఉగ్రత రావట్లేదు కదా. ఉగ్రత వస్తుంది, కంగారు ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఉగ్రత వస్తుంది. ఇశ్రాయేల్ దేశం మీద ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రభువారు వెయిట్ చేస్తూ వచ్చారు. ఇంత దుర్మార్గంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినప్పటికి కూడా యెహోయాకీము రాజు ఏం చేశాడు తెలుసా? యిర్మీయాని తను చంపిస్తూ వచ్చినాడు. యిర్మీయాని ఎంతో అంతకుముందు కూడా మనం చదువుతూ వచ్చినాం. ఒక సండే నేను వర్తమానం తీసుకుంటూ వచ్చాను. ఎబెద్మెలెకు ఏ విధమైన రీతిలో ఒక షండు, ఒక కూషి దేశస్థుడు ఏ విధమైన రీతిలో ఈయనను గుంటలోనికి దించేస్తే యిర్మీయాని ఏ విధమైన రీతిలో, ఎందుకు యిర్మీయా విలపించే వ్యక్తిగా తను మారిపోతూ వచ్చినాడు? కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యూదా చెరలోనికి వెళ్ళిపోయింది. బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది. బబులోను ఎంతో భయంకరమైన రీతిలో వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. సి దిస్ ఇస్ వాట్ ద సిచ్యుయేషన్. ఇది పరిస్థితి. ఒకసారి కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రజలందరూ కూడా వ్యతిరేకులైపోయినారు. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కఠినంగా, మొండిగా, భయంకరమైన రీతిలో ప్రజలు జీవిస్తున్న సమయంలో ఇప్పుడు కొంతమంది యవనస్తుల్ని తీసుకుని వెళ్ళారు. ఆ యవనస్తులు ఎంతో భయంగా ఉన్నారో, మరి ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇటువంటి యవనస్తుల విషయంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజర్‌కి ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. దట్స్ హౌ గాడ్ వర్క్స్. ప్రభువారు పనిచేసే పని ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, యెహోవా కనుదృష్టి మన మీద ఉన్నది. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు చూడలేదులే, లేకపోతే నా పని అయిపోయింది, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. కానీ ప్రభువారు నిన్ను చూస్తుంటున్నారు. మన యొక్క ప్రభువారు చూస్తుంటున్నాడు. చూడండి, 3-4 వచనాలు చూస్తుంటున్నాం. ఇక్కడ రాజు అష్పెనెజరును నపుంసకులధిపతిని పిలిపించి అతనికి ఎలాగో ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలుల రాజవంశముల ముఖ్యులై లోపం లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరునందు నిలుదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పం. ఎంతో ప్రత్యేకమైన, ఎంతో శ్రేష్టమైన మాట ఇక్కడ ఇవ్వబడుతూ వచ్చింది. ఐ డోంట్ నో వై నెబుకద్నెజర్‌కి, ఈ బబులోను రాజుకి ఎందుకు రాజవంశంలో ఉండే వ్యక్తుల్ని, ముఖ్యులైన వ్యక్తుల్ని ఎందుకు ఆ వ్యక్తుల్ని తీసుకురావాలనుకున్నాడో నాకైతే అర్థం కాదు. మేబీ అక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రభువారు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. హౌ ఇట్ వర్క్స్. దిస్ ఇస్ వాట్. ఈ విధమైన రీతిలో దానియేలు గారు పిక్ చేయబడుతూ వచ్చినాడు. మీరు చదవండి 12 అధ్యాయాలు కనుక మనం చూస్తే, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంతో, నా బైబిల్ గ్రంథంలో నాకు చాలా మంది ఇష్టమైన క్యారెక్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని అందరూ ఉన్నారు. కానీ ఈ దానియేలు యొక్క జీవితం కనుక నేను చదువుతూ వచ్చినప్పుడు నిజంగా నేను ఎంతగానో మిస్ప్రైజ్ అవుతుంటాను. యేసు ప్రభువారికేమో ఆయన మనిషి కుమారుడు, అదే సమయంలో దైవ కుమారుడుగా ఉన్నాడు. ఆయనకి దాన్ని ఏమంటారు, డివైన్ క్యారెక్టర్స్. బికాస్ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జీవించాడు, ఆయన జన్మించాడు కాబట్టి ఆయన పాపం ఎరిగిన వాడు, ఏ పాపం కూడా ఎరిగిన వాడు. వెన్ ఇట్ కమ్స్ టు దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, దానియేలు అంటే పేరు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు భలే పేరు పెట్టారు. ఎంత చక్కటి పేరు. ఇంతకుముందు కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం, దేవుడే నాకు న్యాయాధిపతి. దట్స్ హౌ ఈ మనుషుడు యెహోయాకీము ఇష్టానుసారంగా జీవిస్తే, దానియేలు గారు అదే రాజవంశంలో పుట్టిన వ్యక్తి. ఒకవేళ యెహోయాకీముకి
ఏమై ఉంటాడో నాకు తెలియదు కానీ ఈయన వరుసకి ఏమవుతాడో నాకు తెలియదు కానీ ఈ మనుషుడు యథార్థంగా తను జీవించాడు. ఒకసారి చరిత్ర కనుక మనం చూస్తే, ప్యారలల్ టు ద బైబిల్ చరిత్ర కనుక మనం చూస్తే ఈ విషయం వాస్తవంతో కూడినదిగా ఉంటుంది. బబులోను సామ్రాజ్యంలో ఒకసారి కనుక హిస్టరీ కనుక మీరు తిరగేస్తే 120 సంవత్సరాలు ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయన పేరు దానియేలుగా చెప్పబడుతుంటుంది. ఈ దానియేలు ఆయనకుండే అద్భుతకరమైన సంగతిని ఈ దినాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మన చదువు వచనాలన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తామో లేదో, ఎందుకంటే ఏదో ఒక చోట మనం ఆగి మన ప్రార్థనలోనికి మనం వెళ్ళాలి. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇక్కడ 8వ వచనాన్ని మనం చూస్తాం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకుంటున్నట్లు దానియేలు ఉద్దేశించి తాను అపవిత్ర కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు అప్పటికే రాజ కుటుంబీకులు, రాజవంశికులు, రాజులు భుజించే భోజనం వేరుగా ఉంటుంది, రాజులు త్రాగే పదార్థాలు వేరుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా ప్రత్యేకమైన రీతిలో ఇక్కడ ఇవ్వబడుతూ వచ్చినాయి. ఎయిదర్ ఫుడ్, అతనికి వచ్చే భోజనం కానీ కావచ్చు, లేకపోతే తనకు వచ్చే పానం కానీ కావచ్చు, ఎంతో ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. సమ్హౌ దానియేలు గారికి ఒక స్మెల్ వచ్చింది. ఏంటి ఆ స్మెల్ అంటే ఈ భోజనం, ఏ భోజనం అయితే తన యొక్క టేబుల్ దగ్గరికి వస్తుంటుందో, భోజనం యొక్క టేబుల్ దగ్గరికి ఆ భోజనం వస్తుంటుందో, ఆ భోజనము వీళ్ళకి ఇవ్వటానికి ముందుగా విగ్రహారాధన చేయబడింది అనే విషయం ఇతనికి తెలిసింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒక మాట మీకు చెప్పనా? ఎందుకు యూదా పట్టబడిందో నేను చెప్పాను. యూదా పట్టబట్టడానికి గల మెయిన్ కారణం విగ్రహారాధనని వారు అవలంబించే కారణాన్ని బట్టి, ప్రభువుని వాళ్ళు తీసివేసి, వారు ప్రభువుని ప్రేమించడం తీసివేసి వారి ఇష్టానుసారంగా జీవించే కారణాన్ని బట్టి, ఇర్మియా గ్రంథాన్ని కానీ యెహెజ్కేలు గ్రంథాన్ని కానీ మీరు చదివితే వాళ్ళు ఎంత భయంకరమైన రీతిలో జీవిస్తూ వచ్చినారు. బట్ హౌ దిస్ మ్యాన్, ఏ విధమైన రీతిలో ఈ మనుషుడు ఆ విగ్రహారాధనని కాదు పొమ్మని చెప్పగలుగుతుంటున్నాడు? దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి అయి ఉంటున్నాడు ఈ మనుషుడు. నాట్ ఆర్డినరీ మ్యాన్, సామాన్య మనుషుడు కాదండి ఈయన. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు, ఈ డజంట్ నో దాట్, ఆయనకి తెలీదా? అంతకుముందు విగ్రహాలు ఏ విధమైన రీతిలో యూదాలో వారు నిర్వహిస్తూ వచ్చారో, ఏ విధమైన రీతిలో రాజుల యొక్క పిల్లలు కూడా ఏ విధమైన రీతిలో అగ్నిగుండాలు దాటించారో, పిల్లల్ని ఏ విధమైన రీతిలో విగ్రహాలకి బలులు అర్పించారో దానియేలు గారికి తెలీదా? తెలుసు. హి వాస్ దేర్. ఇశ్రాయేల్ యూదా దేశంలో తనకు తెలుసు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బబులోన్, బబులోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు దాన్ని అబ్జెక్ట్ చేస్తుంటున్నాడు? వాట్ ఇస్ ద రీజన్? మీరు చెప్పగలరు ఎవరైనా? కారణం ఏంటి? ఇక్కడ తను తీసుకున్న తీర్మానం, తాను ఉద్దేశించి ఏమని ఉద్దేశించాడు? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితాల్లో మన ఉద్దేశాలు ఎలాగుంటున్నాయి? మన యొక్క తీర్మానాలు ఏ విధంగా ఉంటున్నాయి? మనకుండే ప్రతిష్ఠిత ఏ విధంగా ఉంటుంది? చాలా మంది అంటారు, ఎస్, దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనం రక్షణ పొందుతాం. అదే దినాన్ని ఆ దినాన్ని తీర్మానం తీసుకోవాలి. చాలా మంది తీర్మానం తీసుకుంటారు, వాళ్ళ యొక్క తీర్మానాలు ఊగిసలాడుతూ ఉంటారు, వాళ్ళ తీర్మానాలు ఊగిపోతూ ఉంటాయి. గత బుధవారం చూస్తూ వచ్చినాం, పాల పొంగు వంటి నిర్ణయాలు, కుక్క తాకలాగా వంకరలు కలిగిన నిర్ణయాలు. ఏదో ఒక పాత పద్యం ఒకటి నాకు గుర్తుకొస్తుంటుంది, ఎలకు తోలు తీసుకొచ్చి ఎంత ఉతికినా గాని నలుపే గాని తెలుపు కాదు. ఇదా నీ తీర్మానము? నీ తీర్మానం ఏమై ఉండాలి? దానియేలు గారి యొక్క జీవితంలో తన తీర్మానం, ఒక పాట ఉంది ఇంగ్లీష్ లో, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back.
నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఎంత చక్కటి పాట. ఈ పాటను ఒక ఒక భయంకరమైన ప్రదేశంలో ఒక వ్యక్తి ఈ పాటను రాస్తూ వచ్చినాడు. అప్పటికే ఆ యొక్క ట్రైబల్ పీపుల్, అడవి తెగలకు చెందిన వారు వారి కుటుంబస్తుల్ని తినేశారు. అప్పుడు రాసిన పాట ఇది. నేను తీర్మానం తీసుకున్నాను, నేను వెనుకకు నో టర్నింగ్ బ్యాక్, నేను వెనుకకు తిరగను, నేను ముందుకే కొనసాగుతాను. దానియేలు గారి యొక్క జీవితంలో విగ్రహాల యొక్క దగ్గర నుంచి తింటమన్నది ఆ కుటుంబంలో ఎక్కడో తను చూసి ఉండొచ్చు, తను తెలుసు అది. కానీ ఈ మనుషుడు ప్రత్యేకం. దానియేలు గారి యొక్క జీవితం ప్రత్యేకం. హౌ డేర్! ఎంత ధైర్యం కావాలండి. వేరే దేశంలో తను ఉంటున్నాడు, తను పరాయ దేశంలో తను ఉంటున్నాడు. ఎంత ధైర్యం కావాలి అతను ఈ విధంగా చెప్పడానికి. భయంగా ఉంటుంది కదా. అక్కడ ఏదో మాకులాగా వచ్చి ఒక ఉద్యోగం చేసుకునే పరిస్థితి కాదది. బందీల్లాగా చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. చెరలో ఎంత భయం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఆ భోజనాన్ని నిరాకరిస్తుంటున్నాడు. నాకు వద్దంటున్నాడు. తను పాపం చేయకుండా ఉండేదానికి తీర్మానం తీసుకున్నాడు. ఎ స్ట్రాంగ్ డెసిషన్, బలమైన తీర్మానం తీసుకుంటున్నాడు. ఈ దినాన్ని ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ తీర్మానం ఏంటి? ఏంటి నీ తీర్మానం? ఊగిసలాడే తీర్మానమా? ఒక వారం మందిరానికి ఒక 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 కూడికి వస్తే ఇంకో కూడికి రాకపోవటమా? ఏంటి నీ తీర్మానం? నీ తీర్మానంలో ఏమైనా ప్రభావం ఉందా? ఒక విషయాన్ని మీకు చెప్పగలను. ఈయన తీసుకునే తీర్మానం మీకు తెలుసా ఏం జరిగిందో? ఆ దినాన్ని తను తీసుకునే తీర్మానం, ఆ భోజనం ద్వారా, ఆ పానం ద్వారా అపవిత్రం కాకుండా ఉండటానికి తీసుకునే తీర్మానం ఏం చేసిందో తెలుసా? ఆ వ్యక్తిని బబులోను సామ్రాజ్యానికి మాత్రమే కాదు, మాదియ పార్సిక సామ్రాజ్యానికి కూడా ప్రధానమంత్రిగా చేసింది. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, ప్రధానమంత్రి మారలా. దానికి మూల కారణం ఏంటంటే తను తీసుకునే తీర్మానం. ఈ దినాన్ని ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఏది నీ తీర్మానం? నేను అపవిత్రత నాకొద్దు, చెడుతనం నాకొద్దు, దుష్టత్వం నాకొద్దు, పాపం నాకొద్దు, దాని నుంచి దూరంగా ఉంటానని తీర్మానం ఉందా? తిరిగి మరి అదే పాపం, తిరిగి అదే చెడుతనము, తిరిగి ఏది చేయకూడదు అదే నువ్వు చేసి, ఏది చూడకూడదు అదే నువ్వు చూచి ప్రభు నేను ఎంతగా దుఃఖపరుస్తుంటున్నావు. నీ తీర్మానాలు ఉద్దేశించాడు. దానియేలు గారికి ఉండే అద్భుతకరమైన ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. తన యొక్క జీవితంలో తాను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక తీర్మానంలో ఉన్నాడు, ఒక ప్రతిష్టత కలిగి ఉంటున్నాడు. ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాతో కూడా నీ తీర్మానము, నా తీర్మానము, ప్రభువా నా జీవితంలో నేను వెనక్కి తిరగను, చావైనా ఏమైనా నేను నీ కొరకు నేను జీవిస్తాను. రెండోదిగా దానియేలు గారికి ఉంటే ఇంకో అద్భుతకరమైన సుగుణాన్ని కనుక మనం చూస్తాం. అదేంటంటే తాను అపవిత్రుడు కాకుంటున్నట్లు. ఎంత చక్కటి మాట. ఏమేమి సంగతులు మనలను అపవిత్రపరుస్తాయి? చూడండి, ఈ మాటని చదవటానికి కూడా నాకు భయం వేస్తుంటుంది. ఏమనుకోవద్దు ఈ వాక్యాన్ని చదువుతున్నందుకు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనెదను. నీవు శుభ్రపరచకపోతివి, నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడకయుండవు. ఏది ఈ దినాన్ని మనకుండే అపవిత్రత? ఏది నీకుండే చెడుతనము? క్రైస్తవుడిగా, విశ్వాసిగా, ప్రభువుని ఎరిగిన బిడ్డగా నువ్వు పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటున్నావా? పవిత్రత నీ కండలో, నీ చూపులలో, నీ నోట్లో, నీ విధానంలో నువ్వు జీవిస్తుంటున్నావా? దానియేలు గారి యొక్క జీవితంలో తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభువా
నేను అపవిత్రమైన దానిని నేను ముట్టను. పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితము, ప్రత్యేకంగా ఉండే జీవితము. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు ప్రత్యేకతను కలిగి ఉంటున్నావా? పెండ్లికి వెళ్తున్నావేమో నాకు తెలీదు. లేకపోతే కనుక ఆయా గృహప్రవేశాలకి ఈ మధ్య గృహప్రవేశాలు తెగ చేసేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. చేయటం మరి అది అంతవరకు నాకు తెలీదు. గృహప్రవేశాలకు వెళ్తున్నారు, లేకపోతే ఇంకే రకరకాల విందులకు వినోదాలకు వెళ్తున్నారు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రి కాల సమయంలో దానియేల్ అనే యవనస్తుడి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరు లేరండి అక్కడ. ఆయనకి బైబిల్ లేదు, లేకపోతే కనుక ఆయనకి బోధించే వాళ్ళు లేరు, చర్చ్ లేదు, ఇలాగ జూమ్ కూడా లేదు. ఒకవేళ మందిరం లేదు కదా లక్వరంలో, శివకోడ్లో, లేదా ఆయా ప్లేసెస్ లో మందిరాలు లేవు. లేకపోయినప్పటికీ కూడా ఇది నా జూమ్ ఉంది. ప్రభు నామానికి స్తోత్రం. ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబడిన సదుపాయం. బట్ దిస్ మ్యాన్, ఈ మనుషుణ్ణి, ఈ దైవజనుణ్ణి ఆయన చూస్తే చేయెత్తి నమస్కారం చేయాలి, ఆయనకు వందనాలు చెప్పాలి. He lived a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కొరకు తీర్మానం తీసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లి, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ప్రభువారు నిన్నెంతో బలవంతంగా నిన్ను కోరేది ఏంటంటే, నీ హృదయాన్ని నాకిమ్ము, నీ జీవితాన్ని నేను మారుస్తా. పవిత్రత కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన జీవితం, ప్రభు కొరకు జీవించే జీవితం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దానియేలు గారి జీవితంలో రాజీ పడలేని, మచ్చలేని, లోపం లేని వ్యక్తిగా ఉన్నాడు అంటే, బైబిల్ గ్రంథం ఇతను లోపం లేదని, ఇతనిలో తప్పు లేదని, ఇతను చాలా మంచివాడని, ఏ పాపం చేయలేదని చెప్పగలిగితే దాని వెనుకాల ఉండేది ఏంటి తెలుసా? తను తీసుకునే తీర్మానం. ఇదేనా నువ్వు తీర్మానం తీసుకోవడానికి నువ్వు వస్తావా? ప్రభువా, ఇంతవరకు నేను పాపంలో నేను జీవించాను, అపవిత్రతలో నేను జీవించాను, చెడుతనంలో జీవించాను, నేను నా స్థానుసారంగా నేను బ్రతికాను. నన్ను క్షమిస్తావా? నన్ను కడుగుతావా? నన్ను పవిత్రపరుస్తావా? నాకు ఆ పవిత్రత కలిగిన జీవితం కావాలి, ఆ యథార్థత కలిగిన జీవితం కావాలి, నిత్యము నీతో ఉండే జీవితం కావాలని కోరుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో. అయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు పాదాల దగ్గరికి రావాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు తగ్గించుకుని ప్రభు దగ్గరికి వేస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుని గనుక సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంటున్నది. దిస్ హౌ, ఈ విధమైన రీతిలో దానియేలు గారి జీవితం ప్రారంభమవుతూ వచ్చింది. సో వెన్ ఇట్ కమ్స్ టు 6th chapter, 6వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇది యాక్చువల్గా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. క్రైస్తవులుగా ఇక్కడ ఎవరైతే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా వాక్యాన్ని వింటుంటే కనుక, క్రైస్తవులుగా దేవుని నువ్వు పనిచేస్తూ ఉన్న సమయంలో ప్రభువారు క్రైస్తవుడిగా నీకు నాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత, ఆ కంపెనీలో ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. కొంతమంది టీచర్స్ని నేను ఎరుగుదును, వాళ్ళకి చక్కటి శాలరీస్ గవర్నమెంట్ కొన్ని వేలు లక్షల శాలరీస్ ఇస్తారు, శుభ్రంగా వెళ్తారు, తిని తాగేసి పండుకుని వచ్చేస్తారు అంతే. ఏమి పిల్లలకి స్టూడెంట్స్ కి చెప్పేదేమి ఉండదు. నమ్మకత్వం లేని పరిస్థితులు. నేను ఒక ఉదాహరణకి నేను చెప్పాను, ఎందుకంటే మన దగ్గర ఎవరు టీచర్స్ లేరు కాబట్టి. మన జీవితాల్లో
ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తుంటున్నామో నమ్మకత్వం మనం కలిగి ఉంటున్నామా? మన జీవితంలో నమ్మకత్వం ఉందా? రెండవదిగా దానియేలు గారి యొక్క జీవితంలో లోపమైనను నేరమైనను ఇంకా ఆ ఏ తప్పైనా కూడా అతనిలో కనుగొనలేకపోతూ వచ్చినారు. ప్రభువా, నన్ను అటు వ్యక్తిగా చెయ్యి. ప్రజలు నన్ను చూచినప్పుడు నాలో నేరం లేకుండా చెయ్యి. ప్రజలు నన్ను చూసినప్పుడు తప్పు లేకుండా చెయ్యి. ప్రభువా, ప్రజలు నన్ను చూసినప్పుడు ఎటువంటి లోపం లేకుండా చెయ్యి. దానియేలు వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, కరెక్ట్ పర్సన్. ఇటువంటి వ్యక్తిని లోకం ఊరుకుంటుందా? లోకం ఊరుకోదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అక్కడుండే మిగతా ప్రజలు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజును బాగా పొగుడుతూ వచ్చారు. ముఖస్తుతి, రాజును ముఖస్తుతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాజు ఒక భయంకరమైన శిక్షను అమల్లోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అతన్ని ప్రేరేపించింది ఎవరంటే అక్కడుండే అతనితో ఎవరు దానియేలు గారితో పనిచేసే సహాధ్యాయులు అంటున్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మనం ఎక్కడైతే పని చేస్తుంటున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో, ఇటువంటి ప్రజలు, దుష్టులైన ప్రజలు మన చుట్టూ ఉంటారు. మనం ఇష్టం కాని ప్రజలు, మనకి ఏమాత్రం కూడా మనమంటే కిట్టని ప్రజలు వీళ్ళ అన్ని చోట్ల ఉంటారు. మందిరంలో ఉంటారు, మీ ఇంటి చుట్టూ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. లెట్ దెమ్ డు ఇట్. వాళ్ళు చేయనే ఉండాలగా. ఎంతకాలం చేస్తారో మనం చూస్తాం. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము నీకు వర్దలదు, తెలుసా? ఇక్కడ జరిగిన సంగతి అదే. రాజుకి ఎక్కించిన రీతిగా ఎక్కించారు. రాజు కూడా చూడండి, ఎటువంటి వ్యక్తి అయినప్పటికి కూడా ఆ ముఖస్థుతికి పడిపోతూ ఉంటారు. వాస్తవం అది కాదు, కానీ కొంతమందికి కొన్ని లక్షణాలు ఎలాగ ఉంటాయంటే వాస్తవం మాట్లాడరు. మనిషి దగ్గర ఒక మాట, లోపల ఇంకో మాట ఉంటది. నేను ఎవరు బయట గురించి మాట్లాడట్లా, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను, దైవజనుల గురించి కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ లోపల ఒక మాట ఉంటుంది, బయటకు ఒక మాట. బయటకు వచ్చి ఎంత ముఖస్థుతి చేస్తారో, ఎంత ఎంత ఫ్లాటర్ చేస్తారో. ఎందుకు? ఐ నో మెనీ పీపుల్, చాలా మంది నేను ఎరుగుదును, కానీ వారి హృదయం కూడా నేను ఎరిగిన వాడిని ఉంటున్నాను. ఎంత ఘోరంగా ఉంటుంది వారి యొక్క జీవితాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన నీ జీవితంలో ప్రభువారితో శాస్త్రులు పరిచయాలు వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మొహమాటం లేని వ్యక్తి అంటాడు. అవును ప్రభువారు అంటారు, నేను అవును మొహమాటం లేని వ్యక్తిని. ఈయనకి మొహమాటం లేని వ్యక్తి. నీ జీవితంలో ముఖస్థుతి అలవాటుగా మారిందా? రాత్రికాల సమయంలో ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు రావాలని కోరుతుంటాను. యథార్థంగా ఉండు, ఎలా ఉన్నావు అలా ఉన్నావు. లోకంకి ఇష్టం కాదు. లోకానికి ఇష్టం కాని సంగతి ఏంటంటే ముఖస్థుతి చాలా ఇష్టం. లోకానికి ఇష్టం కాదు ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడటం చాలా కష్టం. సో నేను నా ఉద్యోగంలో నేను చూస్తుంటాను ఉన్నట్టుగా మాట్లాడటం. రెండవదిగా ఇటువంటి పరిస్థితులు తనకు వస్తే ఏదో రకంగా ఈ నిరికించాలని చూస్తే దానియేలు ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో మనం కూడా ఏం చేస్తుంటాం? ఏమైనా కష్టం వచ్చిందంటే కాలుని పిల్లిలాగా తిరుగుతూ ఉంటాం. ఇంకేదో నింద వచ్చేసింది, ఏదో బాధ వచ్చేసింది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. ఈ వచనం చూసి మనం ముగిస్తాం. ఇట్టే శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఎంత ప్రాముఖ్యమైన మాట. ప్రవచితమైతే ఇంకెప్పుడైనా ఈ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఇట్టి శాసనము. ఏంటా శాసనము? రాజుని తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మనకు ఆ విషయం అసలు ఫస్ట్ లోనే మనం అక్కడే మనం ఎవరినెలా పట్టుకోవాలో మనకు తెలుసు కదా. మనం అటువంటి మనం తీసుకురాం. చాలా మంది ఈ విధంగా చెప్తుంటారు, బతకటం నీకు రాదు. బతకటం రావాలంటే ఏం చేయాలంటే ముఖస్థుతి చేయాలి, మొహమాటం కలిగి ఉండాలి. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్.
ఇట్టి శాసనము ఈ సీనియర్ పర్సన్, ఈ దైవజనుడి మీదకి మరణ శాసనం. ఇట్టి శాసనం అంటే దాని అర్థం ఏంటంటే మరణ శాసనం. రాజును తప్ప వేరే వ్యక్తిని కనుక పూజిస్తే, ప్రార్థిస్తే అతన్ని తీసుకెళ్లి సింహపు బోన్లో వేసేస్తారు. బట్ దిస్ మ్యాన్, హౌ దిస్ మ్యాన్ ఈస్ ప్రూవ్డ్? ఈ మనుషుడు, నేను ఎవరో ఒక ఆయన వ్రాస్తే ఆ పుస్తకంలో నేను చదువుతూ వచ్చాను. సరిగ్గా 12 గంటలు అవ్వచ్చు, లేకపోతే 1 గంట అవ్వచ్చు, ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థన చేసుకుని వస్తాడు. ఆయన అందరిని పంపించేస్తాడు, గబగబా ఆఫీసులో అందరినీ పంపించేస్తాడు. కిటికీ తెరుస్తాడు, యెరూషలేము వైపు తట్టు తిరిగి ఆరాధిస్తూ ఉంటాడు, ప్రభుని స్తుతిస్తూ ఉంటాడు. ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. పరిస్థితులు భిన్నంగా మారిపోయినప్పుడు, మరణ శాసనం ఇతని మీదకి వచ్చినప్పుడు ప్రార్థించడం చాలా చాలా కష్టం. వేరే వాళ్ళని మన కొరకు సహాయం చేయమని, వేరే వాళ్ళని మన కొరకు ప్రార్థన చేయమని మనం కోరుతాం, ఎందుకంటే మనం ప్రార్థన చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దానియేలు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? ప్రభుపై నువ్వు ఎంతగానో ఆధారపడుతున్నావు. ముమ్మారు, దట్ మీన్స్ ముమ్మారు అంటే అర్థం ఏంటంటే చాలా ఎక్కువగా ప్రభు సన్నిధానికి తను రావటం. మనమైతేనా, ఆయన అప్పటికే ప్రధానమంత్రి అయి ఉంటే కనుక మన కొద్దిగా లెవెల్ మారితే చాలు. ఇంకా ప్రార్థనకు రా, మందిరానికి రా. ఏంటి బ్రదర్ రావట్లేదు, ఏంటి సిస్టర్ రావట్లేదు? ఎక్కడ సిస్టర్, ఎక్కడ బ్రదర్? ఎన్ని పనులు ఉంటున్నాయో తెలుసా? అంతేనే మనం అక్కడే ఉంటాం, అంతేనే మనం అక్కడ ఉంటాం. దానియేలు గారి యొక్క జీవితంలో he never ever quit praying. ప్రార్థన చేయడం ఎప్పుడు తను మానలే. ఇట్టి శాసనము చేయబడినను. ఎంత చక్కటి మాట! ఇట్టి పరిస్థితులు నీకు ఉన్నప్పటికి కూడా ప్రభు సన్నిధికి నువ్వు రాగలవా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలవా? ఇది నాన్ని మనం మన హృదయాలను కుమ్మరిస్తాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. కొద్ది సమయం మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, దానియేలు వలె నువ్వు ఉద్యోగం చేస్తున్న పరిస్థితులలో, నేను ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో నమ్మకస్తులుగా మనం ఉంటాం. ప్రజలు లేకపోతే మనలో లోపం ఉండటానికి వీల్లేదు, నేరం ఉండటానికి వీల్లేదు. మన హృదయాన్ని దానియేలు వలె మనం మార్చుకుందాం. మన తీర్మానాలు పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో మన తీర్మానాలు స్థిరపరచుకుందాం. జారిపోవద్దు, కృంగిపోవద్దు. ప్రభుపై మనం ఆధారపడతాం. దానియేలు ప్రధానమంత్రి, ఆయనకి ఏమి అవసరంలా, నిశ్చింతగా తను ఉండొచ్చు. అయినప్పటికీ ప్రభుపై తన ఆధారపడుతూ వచ్చినాడు. ఎన్నో, మీరు తర్వాత 6వ అధ్యాయం నుంచి మీరు చూడండి, ప్రభువారి ద్వారా తను 3 సార్లు బహుప్రియుడువు. ఎంత చక్కటి మాట! ప్రభువే ఈ వ్యక్తిని చూచి బహుప్రియుడు అని పిలిస్తే ఎంత చక్కటి మాట అండి. ఈ రాత్రికాల సమయంలో మన హృదయాల్ని ప్రభు కొరకే సమర్పించుకుందాం. ప్రార్థనలో కొద్ది సమయము మనం గడుపుతాం. ప్రేమ కలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో మా ముందుకు తీసుకుని వచ్చిన నీ లేఖన భాగాలు బట్టి నీకు కొన్నాళ్ళు, దైవజనుడు దానియేలు గారిని బట్టి నీకు స్తోత్రాలు. తాను పెరిగిన వాతావరణం, తాను ఉన్న దేశం, తను ప్రస్తుతమైన పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇవన్నిటిలో యవనస్తుడు తాను అపవిత్రపరచుకోకూడదని తను తీర్మానం తీసుకుంటూ వచ్చినట్టు, తన యొక్క జీవితంలో ఏదో రీతిలో నీ కొరకు తను ప్రతిష్ఠించుకుంటూ వచ్చినాడు. నేను ప్రభు కొరకు జీవించాలి, నేను పవిత్రతతో జీవించాలి, ఏ విధమైన రీతిలో తను తీర్మానం తీసుకుంటూ వచ్చినట్టు. ప్రేమ కలిగిన తండ్రి, ఇటువంటి గొప్ప నాయకులను, ఇటువంటి గొప్ప మాదిరికరమైన జీవితం కలిగిన వ్యక్తుల్ని మా ముందు ఇచ్చినందుకు నాలు.
మార్పు లేని వాడవు. యేసు ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. దానియేలు గారి యొక్క తీర్మానాల్లో వెనుకకు జారలా, తాను తప్పిపోలా, తను పనిచేసిన ఉద్యోగంలో ప్రేమ కలిగిన దేవా నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఏ లోపం లేకుండా ఉన్నాడు, ఏ నేరం లేకుండా ఉన్నాడు, ఏ తప్పు లేకుండా ఉన్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్? ఇది ఏ విధంగా సాధ్యం కాగలదు? మా జీవితాల్లో, మేము పనిచేస్తున్న ప్రాంతంలో, మేమున్న ప్లేస్ లో నేరం లేకుండా ఉంటాను నేర్పించయ్యా. దానియేలు గారి వలె ప్రేమ కలిగిన తండ్రి ముమ్మారు నీ పాద చెంతకు తరుస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు ప్రభా, బ్రతిమాలుతున్నాడు. ప్రజలు అతనిలో నేరం కనుక్కోలేకపోయి. ఎంత చక్కటి మాట ఇది! యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఆయన యొక్క జీవితం కనిపిస్తుంది. మీరు నేరం లేదు కాబట్టి పిలాతు భార్య అంటుంది, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోకోమో, భర్తకి వర్తమానం పంపిస్తుంది, ఆ నీతిమంతుని జోలికి పోకోమో. దేవా రాత్రి కలిసి నువ్వు మమ్మల్ని రక్షించుకున్నా, నీ ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకు నువ్వు కాచా. ఎన్నో పర్యాయాలు తండ్రి నో టర్నింగ్ బ్యాక్ అనుకున్నాం, కానీ ఎన్నో పర్యాలు మేము టర్నింగ్ బ్యాక్, లోకంలోకి వెళ్ళిపోయినా, మా ఆనందంలోకి వెళ్ళిపోయినా, మా లోక సంతోషంలోకి వెళ్ళిపోయినా, మా అపవిత్రతలో మేము జీవిస్తూ వచ్చిన ఈ రాత్రి నీవు శుభ్రపరచక నేను శుభ్రపరచాలని పూనుకున్నాను, నువ్వు శుభ్రపరచకుండా నువ్వు ఉంటున్నావు. నీ అపవిత్రతే, నీ కామాతృతే, నీ చెడుతనమే, నీ దుస్తత్వమే ఈ రాత్రికాల సేవలో మీరు నిందారోపణ చేస్తున్నారు ప్రభు. కడగవలసిందిగా కోరుతున్నా, పవిత్రపరచవలసిందిగా కోరుతున్నా. నా వ్యక్తిగత జీవితంలో ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ వస్తున్నారు. ఒక యవనస్తుడు, తన వ్యతిరేకమైన పరిస్థితుల్లో పెరిగిన యవనస్తుడు నీ కొరకు అంత యథార్థంగా తను జీవించగలిగి ఉంటే, యేసు ప్రభువారి యొక్క రక్తం లేదప్పటికీ ఆ వ్యక్తే తను పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం తీసుకున్నట్టుంటే, ఎంతగా నేను ఇంకా అటువంటి పరిశుద్ధత కలిగిన, ప్రతిష్టత కలిగిన ప్రభా సమర్పణతో కూడా జీవితాన్ని జీవించగలగాలి. ఆ విధంగా జీవించడానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతున్నా. మీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభు. మీరు సహాయపడము, కృప చూపించము. మీరు ఇచ్చిన దైవ సంబంధమైన నీ మాటలు బట్టి నీకున్నాను. ఇప్పటికీ నీ దాసులు తండ్రి దానియేలు గారికి జీవితం ప్రేరణ తండ్రి, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, ప్రోత్సాహం ప్రభు. మీకు ఉన్నాను, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిగిలిన సమయాన్ని ఆశీర్వదకరంగా జీవనకరంగా చేయండి. మిగతా సహోదరులు సహోదరులు కొద్ది సమయము మేము ప్రార్థనలో గడుపుతుండగా మా సమయాన్ని ఆశీర్వదకరంగా జీవనకరంగా చేయవలసిందిగా కోరుతూ అంధకార శక్తులు చిక్కులు అయిపోవచ్చు. ఈ రాత్రి ఎవరైనా పశ్చాత్తాప హృదయంతో ఉండుంటే శత్రువు వారిని ఎత్తుకుపోకుండా అటువంటి పశ్చాత్తాపంతోనే వారిని ఉంచుము. నీ కొరకే ప్రతిష్ఠిత చేసుకోవడానికి, నీ కొరకే జీవించగలటానికి, యేసు ప్రభు కొరకు బ్రతకగలగటానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతూ యేసు ప్రభు శక్తులు నామం ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కొనసాగిస్తూ ప్రార్థించండి. Our gracious Heavenly Father, King of Lord, I pray and thank you for giving this opportunity to praise and worship the among thy saints, among thy presence, O Lord. Thanks, Lord. Lord, how Daniel was honest also, Lord. He never stopped the prayer also, Lord. We should be like that also, Lord. Please help us, O Lord. Lord, you are the good God and mighty Lord and wondrous working God also, Lord. Lord, you are the compassionate God and mighty God also, Lord. Lord, you are the King of Kings, you are the Lord of Lords, you are the Alpha and the Omega. I live forevermore, O Lord. I thank and worship thee, O Lord. Lord, what can I offer, Lord? Please help, O Lord. Lord, thank Lord, you saved from sin, O Lord. Lord, you chosen me before the foundation of the world, O Lord. Lord, you cleanse my sins, O Lord. I thank and worship you. Shed your precious blood towards me, O Lord. I thank and worship you, Lord. Lord, what can I offer?